ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన కేసు కీలక మలుపులు తిరుగుతూనే ఉంది. ఇటువై ఇది ఉమెన్ వింగ్ లోకి అయితే చేరింది కేసు. దానికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతోంది. అయితే ఆయన కొన్ని కీలకమైన విషయాలు చెప్పిండు. ఏంటంటే మేము ట్రైనింగ్ లో ఉన్నప్పటి నుంచే కలిసి ఉన్నాం, తామిద్దరం ఒకరికొకరికి ఇష్టపడ్డాం, పెళ్లి కూడా లగ్గం కూడా చేసుకుందాం అనుకున్నాం. ఆమెకు ఆర్థికంగా కూడా తోడ్పాటును అందించిన, అంటే ఇన్ని పైసలు కూడా ఖర్చు పెట్టినా అని చెప్తున్నాడు. ఇన్ని రకాలుగా చూసుకుంటుంటే కూడా ఆమె తర్వాత ఇంకొక ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు పెళ్లి చేసుకున్నది. చేసుకున్న తర్వాత కూడా ఆమె నాతో సంబంధం కొనసాగించాలని చెప్పేసి అడిగిందని చెప్పి చెప్తుంది. సో ఇక్కడ ముచ్చట ఏది ఏమైనా సరే ఆయనకు న్యాయం జరుగుతా లేదా కొంత ఒకసారి చూసినాక తదుపరి చర్యలపై స్టేకు నిరాకరణ, అంటే తర్వాత యాక్షన్ తీసుకోకుండా స్టే ఇమ్మని కోర్టు పోతే ఆ స్టేకు నిరాకరణ చేసింది. సోమవారానికి విచారణ అనేది వాయిదా పడ్డది. సో తక్షణమే ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. పిటిషనర్ తరపున న్యాయవాది వాదన వినిపిస్తూ ఉదయ్ ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని, కేసుకు సంబంధించి తదుపరి చర్యలు తీసుకోకుండా పోలీసులు ఆదేశాలని కోరినప్పటికీ న్యాయస్థానం అంగీకరించలేదు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణ సోమవారం వాయిదా వేసింది. అయితే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు అపస్మారక స్థితి నుంచి. సో ఏది ఏమైనా ఇక్కడ వివాహమైన తర్వాత కూడా సంబంధం కొనసాగించాలని కోరిందని వివరిస్తే అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈయన కూడా మంచి ఉన్నతమైన చదువు చదువుకొని కసితోటి కానిస్టేబుల్ నుంచి ఇంత స్థాయి ఉద్యోగం సంపాదించిన వ్యక్తివి, సరే ఆమె మంచిదా చెడ్డదా నిన్ను ట్రాప్ చేసిన విషయాల కోసం పక్కన పెడదాం. మనకి ఇప్పుడు ఒక మహిళ చేసిన ట్రాప్ లో నువ్వు పడ్డావని అనుకుంటే నీ దృష్టిలో చూస్తే నువ్వు బాధ్యతలు ఎట్లా నిర్వర్తిస్తావు? నువ్వు జనాలు అట్లాంటి క్యారెక్టర్స్ ని అట్లాంటి సిచ్యువేషన్స్ ని నువ్వు ఎన్నో డీల్ చేయాల్సి వస్తుంది రేపు పొద్దుగాల ప్రాక్టికల్ గా సమాజంతో. ఎన్నో రకరకాల క్యారెక్టర్లు రకరకాల సిచ్యువేషన్స్ ను సర్కమ్స్టెన్సెస్ నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు అవన్నీ దాంట్లో అక్కడ దాకా ముందుకే నువ్వు ఒక మహిళ లగ్గమై కూడా నీతోటి వివాహం అంటే సంబంధం కొనసాగించమని అంటే నువ్వు కొనసాగించడమేనా? అట్లాంటి పరిస్థితులు ఏం చేయాలి? నువ్వే ముందు పోలీస్ స్టేషన్ పోవాలి కదా. ఒక మహిళ వేధిస్తుంది గిట్ల జరిగిందని చెప్పేసి. సో చట్టాన్ని న్యాయాన్ని అన్ని కాపాడాల్సిన వ్యక్తివి నువ్వు, 10 మందికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తివి నువ్వు, నీకే రక్షణ లేకుండా కరువు అయిపోయిందా? నువ్వు ఎట్లా రక్షణ పొందాలి చట్టం నుంచి, నువ్వు ఏ రకంగా ఈ సమస్య నుంచి బయటపడాలనేది ఒక తెలివితోటి ఒక ఆలోచనతోటి బయటపడాలి. కానీ నువ్వు ఆమె ట్రాప్లో పడి నువ్వేదో ఫుల్గా తాగేసి ఏదో డిప్రెషన్లో పోయి ఏదో ఏం మెసేజ్ ఇస్తున్నారు? అసలు మన ట్రైనింగ్లో ఏం చెప్తున్నారు? వాళ్ళకి ఆ చదువులు మన దగ్గర ఉన్న విద్యా వ్యవస్థల పరిస్థితులు ఎట్లున్నాయి, వ్యవస్థలు ఎట్లున్నాయి అనే దానికి ఇదంతా ఒక పర్టికులర్ నిదర్శనం. సో ఇట్లాంటి వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇట్లాంటి చండాలమైన పనులు చేసి కొంతమంది దొరికిన సంఘటనలు కొన్ని, ట్రైనింగ్లో ఉన్నప్పుడే ఇట్లాంటి జరిగిన సంఘటనలు కొన్ని, కొంతమంది పోక్సో కేసుల లోపలికి పోయి వాడు బయటకు రాగానే బాలిక ఎత్తుకపోయిన వాడోటి, తండ్రి మంచి రాజకీయంగా ఎదుగుతుంటే ఇంకో తనయుడు అటర్ ఫ్లాప్ చేసినటువంటి క్యారెక్టర్ని కొన్ని, ఒకడేమో మొన్ననే పోక్సో కేసులో లోపల పోయి బయటకు వచ్చి 6 చంపేసిన అర్హంతకుడు. అంటే అసలు మార్పు రావాలని చెప్పేసి మనం ఈ చట్టాలు ఇవన్నీ రూపొందించుకున్నాం. మనం ఎక్కడ మరి మార్పు ఎడ కనబడుతుంది? ఇసుమంతా కూడా మార్పు వస్తున్నటువంటి పరిస్థితి లేదు. కొత్త దారులు వెతుక్కుంటారు. ఇట్లాంటి అఘాయిత్యాలు చేయడానికి, ఇట్లాంటి అరాచకాలు చేయడానికి కొత్త దారులు వెతుక్కుంటున్నటువంటి పరిస్థితి, లేదా ఆత్మహత్యలు అనే దారిని ఎంచుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈయన ఉదయ కృష్ణారెడ్డి ఒక్కరిని ఉద్దేశించి మాట్లాడుతుంది కాదు, ఇది ఇట్లా అందరూ సమాజంలో. సో ఉదయ కృష్ణారెడ్డి మీద మరి యాక్షన్ తీసుకోకుండా స్టే విధించాలని చెప్తే అయితే కోర్టు ఒప్పుకోలేదు. మరి సోమవారం రోజు ఏం జరుగుతుంది? ఈ సోమవారం లోపలనే ఈయన మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? మరి వాళ్ళ పోలీస్ గైడ్ లైన్స్ ఏముంటాయి ట్రైనింగ్ లో ఉన్నప్పుడు అనేది మనకు ఇన్ డీటెయిల్ గా తెలియదు. కాబట్టి మనం ఆ అంశం జోలికి పోతారులే. కానీ ఓవరాల్ గా ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాల్సినటువంటి ఆఫీసరు సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. న్యాయ వ్యవస్థను గట్టిగా ఎదుర్కొని బయటపడితే అవకాశం ఉంటే బయటపడాలి, లేదా నిజంగానే తప్పు చేస్తే మాత్రం శిక్షింపబడాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. ఇది ట్రైనీ ఐపీఎస్ మరి కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతా అనేది ఎదురు చూడాలి.